At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. The movie was so good. First half was very, very good. Like every scene and every fight scene and sequence was so good. And second half was very mature. And finally, Tom Holland's Peter Parker got his identity. Like every time is it Tom Holland Spider-Man, ante like it would be Marvel carried by Iron Man or helping by other Avengers. But this one is like completely by himself and it's so good. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లైక్ ఆ కలర్స్ చాలా డీప్ ఉండడం, సౌండ్ కూడా చాలా బాగుండడం వల్ల చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ. సో ఫైట్ సీన్స్ కానీ హల్క్ తో ఫైట్ కానీ ఎలా అనిపించింది? దట్ వాజ్ ఎ బ్రీఫ్ వన్, బట్ చాలా మంచి సీన్స్ అవి కూడా చాలా బాగా ప్లాన్ చేశారు అంతా కూడా. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి ఇప్పుడు ఈ మూవీలో? అంటే అది చాలా ఉన్నాయి, బట్ ఇన్ స్పెషల్గా కూడా చెప్పాలి అంటే కూడా ప్లాట్ రివీల్ అయిపోతుంది ఆ స్పాట్. లైక్ ఒక ప్రిజన్లో ఒక ఫైట్ ఉంటుంది, అంతవరకు ఐ క్యాన్ సే, బికాస్ మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రూయిన్ అయిపోతుంది. బట్ ప్రిజన్లో ఒక ఫైట్ మాత్రం చాలా బాగుంటుంది. అది క్లైమాక్స్ చాలా గూస్ బంప్స్ తెప్పించేలా ఉందన్నారు. గూస్ బంప్స్ అని చెప్పడానికి లేదు, బట్ ఇట్స్ మెచ్యూర్ ఎండింగ్ అనమాట. లైక్ ఒక కిడ్ నుంచి ఒక మ్యాన్ అవుతున్న స్పైడర్ మ్యాన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ థింగ్, బట్ ఒక ప్లెజెంట్ ఎండింగ్ మూవీకి. సో చిన్నప్పటి నుంచి మీరు స్పైడర్ మ్యాన్ మూవీస్ చూస్తుంటారు కాబట్టి మీకు ఏ మూవీ బాగా నచ్చింది? అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 and 2. అఫ్ కోర్స్ అది బాక్స్ ఆఫీస్ ప్రకారం ఇట్ వాజ్ యాక్చువల్లీ అ బిట్ లెస్ రికార్డెడ్ మూవీ, బట్ దాంట్లో ఒక కామిక్ బుక్ అక్యూరేట్ స్పైడర్ మ్యాన్ అనమాట. లైక్ ఆ వెబ్ స్వింగింగ్ కానీ ఒక ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు అనమాట అందులో. సో మనం చిన్నప్పుడు స్పైడర్ మూవీస్ చూసేటప్పుడు మనం కూడా పోస్టులు పెట్టడం లైక్ అవునవును. యాక్షన్స్ చేయడం చేస్తుంటాం. మీరు అలా చేస్తారా? అలా చేసేవాడిని. అండ్ ఈ మూవీలో కూడా ఫైనలీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్కి ఆ కామిక్ బుక్ అక్యూరసీ ఉంది అనమాట. లైక్ అలాంటి వెబ్ స్వింగింగ్, అలాంటి ఫైటింగ్ సీక్వెన్సెస్ అండ్ ఇంకా ఉండే ప్లేసెస్ కూడా ప్రాపర్ కామిక్ బుక్ అండ్ ఒక స్ట్రీట్ హీరో ఎలా ఉంటాడో అలా ఇచ్చారనమాట ఫైనలీ. సో ఏదైనా స్పైడర్ పోజ్ ఒకటి I would say like this. And these are the posters which were given kuda. Yeah, that's the movie. ఓవరాల్ గా 5 out of 10 ఇస్తారా? I would give 4.5 and music kuda చాలా బాగా ఇచ్చారు. లైక్ కొన్ని సాంగ్స్ ఉంటాయి, లైక్ దే రియలీ బ్లెండెడ్ వెరీ వెల్ అనమాట. ఎలా అనిపించిందండి మూవీ? స్పైడర్ మ్యాన్ ముందు సిరీస్ కంటే ఇప్పుడు సిరీస్ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను హల్క్ ఫ్యాను. కొద్దిగా స్పైడీకి హల్క్కి ఫైట్ పెట్టడం నాకు అంత నచ్చలేదు. డిసప్పాయింట్ అనిపించింది. బాబు స్పైడర్ బాబు. స్పైడర్ మ్యాన్ బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. తెలిసిందిగా మార్వల్ ఫ్యాన్స్ అంతా కంపల్సరీ హిట్ చేస్తారు. మీకు ఇష్టమైన చిన్నప్పటి నుంచి స్పైడర్ సిరీస్ చూస్తుంటారు కదా? అసలు చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ సిరీస్ చూడలేదు. చూడలేదా? చూడలో ఎవరు ఉంటారంటున్నా. అదే మీకు బాగా నచ్చిన సిరీస్ ఏంటి? ఇప్పుడు దా లేకపోతే ప్రీవియస్ గా? ఎప్పటికైనా సీజన్ 1 అంటే ఫస్ట్ స్టార్టింగ్ సిరీసే ఫేమస్, అదే బాగా ఇష్టం. అంటే ముందు సినిమాలలో ఉన్నంత అయితే లేదు సర్కాజం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం అడల్ట్ స్పైడర్ మ్యాన్ ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈసారి చాలా మంచిగా పోర్ట్రే చేసినారు యాక్షన్స్. స్పైడర్ మ్యాన్ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది టామ్ హాలండ్. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్? ఈ మూవీలోనా అన్నీ బాగున్నాయి, కానీ లాస్ట్ రివీలింగ్ సీన్స్ నచ్చినాయి నాకు. డిసప్పాయింట్ అనిపించిన సీన్స్ ఏమన్నా? ఏం లేవు.